ఓం శాంతి 1/1/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు రాజఋషులు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. దానితో పాటు దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి. ప్రశ్న: ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? ఏ విషయంపై చాలా జ్ఞానం ఉంచాలి? జవాబు: ఉత్తమ పురుషులుగా అవ్వాలంటే చదువుపై ఎప్పుడూ అలగకూడదు. చదువుకు పోట్లాట్లు, గొడవలతో సంబంధం లేదు. బాగా చదువుకున్నట్లయితే నవాబులుగా అవుతారు. కావున సదా మీ ఉన్నతిని గూర్చిన ఆలోచనలో ఉండాలి. నడవడికపై ఎంతో జ్ఞానం ఉంచాలి. దేవతల్లా అవ్వాలంటే నడవడిక చాలా రాయల్గా ఉండాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అందరికీ మధురంగా అనిపించే మాటలే వెలువడాలి. ఎవ్వరికీ దుఃఖము కలగకూడదు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మరియు మీ బుద్ధి ఎక్కడ నిలిచి ఉంది అని అడుగుతారు. మనుషుల బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కాసేపు ఇటు, కాసేపు అటు భ్రమిస్తూ ఉంటుంది. మీ బుద్ధి భ్రమించడం ఆగిపోవాలి. బుద్ధిని ఒకే గమ్యంపై నిలపండి. అనంతమైన తండ్రినే స్మృతి చేయండి అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉందని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఆత్మలే నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా సతో ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. కావున మీ బుద్ధిని తండ్రితో జోడించండి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి బాబా అంటారు అని ఇంకెవ్వరికీ తెలియదు. అలాగే పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి అన్న డైరెక్షన్ను పొందేవారు కూడా మీలా ఇంకెవ్వరూ ఉండరు. ఇచ్చేవాళ్ళు బాబా, పొందేది పిల్లలు. బాబా ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఈ విధంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఎవరిలోకైతే వీరు ప్రవేశించారో వారు కూడా వింటారు. పద్ధతుల నుండి పావనులుగా అయ్యేందుకు మరియు దానిపై నడిచేందుకు అన్నిటికన్నా మంచి మతమును తండ్రియే ఇస్తారు. పిల్లలు, మీరే సతో ప్రధానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని బాబా అంటారు. మీరే ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. మళ్ళీ 84 జన్మలను అనుభవించి గవ్వ సమానంగా అయిపోయారు. మీరు వజ్రతుల్యంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి అని చాలా సింపుల్ విషయాన్ని వినిపిస్తారు. ఆత్మలే తిరిగి వెళ్ళాలి, శరీరాలైతే వెళ్ళవు కదా. తండ్రి వద్దకు ఎంతో సంతోషంగా వెళ్ళాలి. తండ్రి ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దాని ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. పవిత్ర ఆత్మలు మూలవతనంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి కొత్త శరీరాన్ని తీసుకుంటాయి. ఈ నిశ్చయం ఉంది కదా,
కావునిక అదే ఆలోచన ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అందులో ఎంతో లాభం కలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇది కూడా చదివే. మీరు కల్పకల్పం ఇదే విధముగా చదువుతారు. బాబా కూడా కల్పకల్పం ఇదే విధంగా చదివిస్తారు. ఏ సమయమైతే గతించిందో అది డ్రామాయే. డ్రామా అనుసారంగానే బాబా మరియు పిల్లల పాత్ర నడిచింది. బాబా సరైన సలహాని ఇస్తారు కదా. బాబా మేము మిమ్మల్ని గడియా మర్చిపోతామని పిల్లలు అంటారు. ఇదే మాయా తుఫాను. మాయ దీపాన్ని ఆర్పివేస్తుంది. తండ్రిని జ్యోతి అని కూడా అంటారు. బాబా చెప్తున్నారు. అలాగే సర్వశక్తివంతుడు, అథారిటీ అని కూడా అంటారు. వేద శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సారమును బాబా తెలియచేస్తారు. తాను జ్ఞానసాగరుడు. సృష్టి ఆది మధ్యాంతర రహస్యమును అర్థం చేయిస్తారు. నేను పిల్లలకు అర్థం చేయిస్తాను అని ఈ బ్రహ్మ బాబా కూడా అంటారు. నేను పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. అందులో ఈ బ్రహ్మ కూడా కలుస్తారు. ఇందులో తికమక పడే విషయమే లేదు. ఇది కూడా చాలా సహజమైన రాజయోగం. మీరు రాజఋషులు. ఋషి అని పవిత్ర ఆత్మనే అనడం జరుగుతుంది. మీ వంటి ఋషులు ఇంకెవరూ ఉండజాలరు. ఆత్మనే ఋషి అని పిలవడం జరుగుతుంది. శరీరమును పిలవరు, ఆత్మయే ఋషి కదా. బాబా చెప్తున్నారు, రాజఋషి రాజ్యమును ఎక్కడి నుండి తీసుకుంటారు? తండ్రి నుండి. కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. మనం శివ్ బాబా నుండి రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము కదా. శివ్ బాబా నుండి రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అని బాబా స్మృతిని కలిగిస్తున్నారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతూ వచ్చారు. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. మనుషులు జ్యోతిలో కలిసిపోయింది అని భావిస్తారు. కానీ ఒక్క మనిషి జ్యోతి కూడా జ్యోతిలో కలవలేదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా అంటారు, ఎవరు జీవన్ముక్తుల్ని పొందలేరు. కావున రోజంతా పిల్లల బుద్ధిలో చింతన నడుస్తూ ఉండాలి. ఎంతగా జీవన్ముక్తులను పొందలేరు. కావున రోజంతా పిల్లల బుద్ధిలో చింతన నడుస్తూ ఉండాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం కలుగుతుంది కదా. బాబా చెప్తున్నారు, చదివించేవారు ఎవరో చూడండి. శ్రీకృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అని అంటారు. భగవంతుణ్ణి ఎప్పుడు లార్డ్ అని అన్నారు. వారిని గాడ్ ఫాదర్ అనే అంటారు. అంటే సర్వాత్మలకి తండ్రి అని చెప్పి బాబా చెప్తున్నారు. తాను స్వర్గస్థాపకుడైన భగవంతుడైన తండ్రి. తాను హెవెన్ని గాడ్ ఫాదర్ అని. హెవెన్ అని అనగా దైవీ ధర్మం, దైవీ రాజధాని స్థాపన చేస్తున్నారని ఇప్పుడు మీ హృదయాంతరాలలో అనిపిస్తుంది.
సత్యుగంలో ఇంకే ధర్మము లేదు. ఈ దేవతల చిత్రాలే ఉన్నాయి. వారిని ఆది సనాతన దేవీ దేవతలు అని అంటారు. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారిని సత్యుగం వారు అని అంటారు. మీరు సంగమ యుగం వారు. బాబా మనల్ని ధర్మస్థాపకులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మీరు ధర్మము కలవారిగా అవుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, వికారాలను అధర్ములు అని అంటారు. ఈ దేవతలు పవిత్రత ప్రపంచానికి కదా. బాబా ఏం చెప్తున్నారు? ఈ దేవతలు పవిత్రులు. పవిత్రత ప్రకాశమునే చూపించాలి. అధర్ములు అనగా ఒక్క అడుగు కూడా ధర్మయుక్తంగా లేదు. శివాలయం నుండి దిగజారి వేశ్యాలయంలోకి వచ్చేస్తారు. ఈ విషయాలను కొత్తవారు ఎవరో అర్థం చేసుకోరు అని చెప్తున్నారు బాబా. ఎప్పటి వరకైతే మీరు వారికి తండ్రి స్వర్గస్థాపకుడని తండ్రి పరిచయం పూర్తిగా ఇవ్వరో అప్పటి వరకు వారు అర్థం చేసుకోలేరు. బాబా చెప్తున్నారు, స్వర్గము, నరకము, సుఖము, దుఃఖము అంటూ రెండు పదాలు ఉన్నాయి. భారతదేశంలో సుఖం ఉండేది, ఇప్పుడు దుఃఖం ఉందని. మళ్ళీ తండ్రి వచ్చి సుఖమును ఇస్తారని మీకు తెలుసు. ఇప్పుడు దుఃఖం సమయం అంతమవనున్నది. బాబా పిల్లల కొరకు సుఖం యొక్క కానుకను తీసుకువస్తారు. వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు. కావుననే వారికి అందరూ నమస్కరిస్తారు. సన్యాసులు, ఉదాసులు కూడా తపస్సు చేస్తారు. వారికి కూడా ఏదో ఒక రోజు ఆశ తప్పకుండా ఉంటుంది. సత్యయుగంలో ఇటువంటి విషయం ఏదీ లేదు. అక్కడ ఇతర ధర్మాల వారెవరూ ఉండరు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు అని సుఖధామమని, పైన శాంతిధామమని, ఇది దుఃఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎంతో బాగా పురుషార్థం చేయాలి. చదువుపై ఎప్పుడూ అలగకూడదు కదా. చదువుపైన ఎప్పుడూ అలగకూడదు. ఎవరితోనైనా పడకపోతే ఏం చేయమంటున్నారు బాబా చెప్పండి? ఎవరితోనైనా పడకపోతే ఏం చేయాలి మరి పిల్లలు కదా? పడకపోతే చదువును వదిలేయకూడదు. ఈ పోట్లాట్లు, గొడవలతో చదువుకు ఏ సంబంధం లేదు. బాగా చదువుకుంటేనే నవాబులుగా అవుతారు. పోట్లాట్లు, గొడవలు పడుతూ ఉంటే నవాబులుగా ఎలా అవుతారు? మళ్ళీ నడవడిక తమో ప్రధానంగా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతిని గూర్చి ఆలోచించాలి. ఏ ఆత్మలారా, బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు దైవీ గుణాలు కూడా ధారణవుతాయి అని బాబా చెప్తారు. లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. బాబాయే వారిని ఆ విధంగా తయారు చేశారు. మీరే ఆ రాజ్యమును ఏలేవారు. ఇప్పుడు మీరే ఆ విధంగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. సంగమ యుగంలోనే తండ్రి రాజయోగాన్ని నేర్పుతారు. మీరు
కల్పకల్పం ఈ విధంగా అవుతారు. ఎల్లప్పుడూ కలియుగమే నడుస్తూ ఉంటుందని కాదు, కలియుగం తర్వాత సత్యుగం, అలా ఈ చక్రం తిరుగుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇది సహజంగా అర్థం చేసుకునే విషయంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా తక్కువగా అవ్వాలి. ఇవి సహజంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. గతించిన కథను వినిపిస్తారు. ఇది చిన్న కథ, నిజానికి ఇది పెద్దదే కానీ అర్థం చేసుకోవడంలో చిన్నది. 84 జన్మల రహస్యం ఇందులో ఉంటుంది. ఇది సంగమ యుగపు చదువు. ఇప్పుడు డ్రామా చక్రం చుట్టూ తిరిగి వచ్చింది. మళ్ళీ సత్యయుగం నుండి ఇది ప్రారంభమవుతుంది. ఈ పురాతన సృష్టి మారనున్నది. కలియుగ రూపీ అడవి వినాశనం అవుతుంది. మళ్ళీ సత్యయుగ రూపీ పూల తోట వస్తుంది. దైవీ గుణాలు కలిగిన వారే పుష్పాలు అని అంటారు. అసురి గుణాలు కలిగిన వారిని ముళ్ళు అని అంటారు. నాలో ఏ అవగుణమూ లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నాము. కావున దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాల్సి ఉంటుంది. తండ్రి టీచర్గా, సద్గురువుగా అయ్యి వస్తారు. కావున నడవడికను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అందరి నడవడిక పాడైపోయింది అని మనుషులు అంటారు. కానీ మంచి నడవడిక అని దేనిని అంటారో అందరికీ నడవడిక పాడైపోయింది అని మనుషులు అంటారు. కానీ మంచి నడవడిక అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. బాబా అంటారు, ఈ దేవతలుగా మనుషులు ఉంటారు. కానీ మంచి నడవడిక అని దేనిని అంటారో కదా బాబా చెప్తున్నారు. దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాల్సి ఉంటుంది. తండ్రి టీచర్గా, సద్గురువుగా అయ్యి వస్తారు. కావున నడవడికను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అందరి నడవడిక పాడైపోయింది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు అని మనుషులు అంటారు. కానీ మంచి నడవడిక అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. ఈ దేవతలు నడవడిక ఎంతో బాగుండేది కదా. వారెప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు అని వారికి అర్థం చేయించవచ్చు. ఎవరి నడవడికైనా పర్వాగా ఉంటే తాను దేవత వంటిది. వీరి మాట ఎంత మధురంగా ఉందో అని అంటారు. నేను మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తాను. కావున మీరు చాలా మధురంగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎలా ఉంటారో వారు అలాగే తయారు చేస్తారు. మీరందరూ టీచర్లుగా అవ్వాలి. టీచరు పిల్లలు కూడా టీచర్లే. మీరు పాండవ సైన్యం కదా. అందరికీ దానిని చూపడం మార్గదర్శకుల పని. దైవీ గుణాలను ధారణ చేయాలి. గృహస్థ వ్యవహారంలో గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఇంట్లో కూడా సేవ చేయొచ్చు. ఎవరు వచ్చినా వారికి చెబుతూ ఉంటారు. తమ వద్ద గీతా పాఠశాలను తెరిచి అనేకులను చూసేవారు ఎందరో ఉన్నారు. అలాగని ఇక్కడికి వచ్చి కూర్చుండిపోవడం కాదు. కన్యలకు ఇది చాలా సహజం. బాబా చెప్తున్నారు కదా, 1-2 నెలల్లో తిరిగి వస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్తారు కదా. ఇంటికి సన్యాసించేది ఏమీ లేదు మీకు. ఇటువంటి కదా బాబా చెప్తున్నారు,
మీకు ఇంటి నుండి పిలుపు వస్తే మీరు వెళ్తారు, మిమ్మల్ని ఆపడం జరగదు కదా. బాబా చెప్తున్నారు, పిలుపు వస్తే ఆపడం జరుగుతుందా? జరగదు. ఇందులో లోటు విషయమేమీ లేదు, ఇంకా ఉత్సాహం వస్తుంది. మేము కూడా ఇప్పుడు వివేకవంతులుగా అయ్యాము అని భావిస్తారు. బాబా అంటారు, ఇటువంటి వారిని కూడా తమ సమానంగా తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇప్పుడు వివేకవంతులుగా అయ్యామని భావిస్తారు, ఇటువంటి వారిని కూడా బాబా సమానంగా తయారు చేయాలి అని బాబా అంటారు. బాబా చెప్తున్నారు, ఇంట్లో ఉంటూ కూడా సేవ చేయొచ్చు. ఎందరో ఉన్నారు, కావున వారు తెలివైన వారు అవుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని బాబా ముఖ్యమైన విషయాన్ని పొందగలరు. ఇంటికి వెళ్ళకూడదని మిమ్మల్ని కూడా ఎవరో దించడమే జరగదు. వారి కళ్యాణమును పూర్తిగా ఉన్నట్లే వారి కళ్యాణమును పొందగలరు. ఇంటికి వెళ్ళేందుకు అని మిమ్మల్ని కూడా అవరోధించడమే జరగదు. వారి కళ్యాణం కూడా చేయాలి. ఎవరికైతే కళ్యాణం చేసే అలవాటు ఏర్పడుతుందో వారు నిలవలేరు. బాబా అంటారు, జ్ఞానయోగాలు పూర్తిగా ఉన్నట్లయితే ఎవరూ అవమానపరచలేరు కదా. యోగం సరిగ్గా లేకపోతే మాయ కూడా ఏం చేస్తూ ఉంటుంది? చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కావున ఇంట్లో గృహస్థల్లో ఉంటూ తప్పకుండా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఇంట్లో కూడా ఉండవచ్చు అని బాబా స్వేచ్ఛనిస్తారు. అందరూ ఇక్కడికి వచ్చి ఎలా వృద్ధి నొందుతూ ఉంటారు? డ్రామా లేకుండా ఏమీ జరగజాలదు. ఈ యుద్ధాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో, ఎంతమంది మనుషులు ఎవరైతే మరణిస్తారో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా చెప్తున్నారు, ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏదైతే కల్పకల్పం అర్థం చేయించానో అదే పాత్ర అభినయిస్తాను. డ్రామా అనుసారంగా డ్రామాలో తక్కువ ఎక్కువ అవ్వజాలదు. ఏది అయితే కల్పపూర్వం ఏ పదవిని పొందారు అన్నది కూడా తెలిసిపోతుంది. బాబా అంటారు, మరియు ఏ పదవిని పొందాలో కూడా అర్థమైపోతుంది. బాబా అంటారు, ఏదైతే కల్పపూర్వం చదివారో అదే మళ్ళీ చదువుతారు. ప్రతి ఒక్కరి నడవడిక వారిది అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, ఎవరి నడవడిక వాళ్ళది. బాబా అంటారు, మరియు ఏ పదవిని పొందుతారు అన్నది కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. మంచి సేవ చేస్తూ ఉన్నట్టుండి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వారు వెళ్ళి మంచి కులంలో జన్మ తీసుకుంటారు. ఎంతో సుఖంగా ఉంటారు. ఎంతటి సుఖమయమైతే ఇతరులకు ఇస్తారో కదా. బాబా చెప్తున్నారు, ఎంతటి సుఖమునైతే ఇతరులకి ఇస్తారో అంతటి సుఖము వారికి కూడా లభిస్తుంది. బాబా అన్నారు, ఈ సంపాదన ఎప్పుడూ పోదు. సత్యయుగంలో ఎక్కడ విజయం పొందితే అక్కడ జన్మ తీసుకుంటారు. అనేకులకు సుఖమును ఇచ్చినట్లయితే నోట్లో బంగారు చెంచా లభిస్తుంది. అంతకన్నా తక్కువ సుఖమును ఇచ్చి ఉంటే వెండిది లభిస్తుంది. దానికన్నా తక్కువ ఇస్తే బాబా చెప్తున్నారు, ఇత్తడిది లభిస్తుంది.
బాబా చెప్తున్నారు, ఎత్తడిది లభిస్తుంది. మన రాజయోగం ఎంత బాగా ఉంది అన్న విషయంపై అర్థం చేయించారు కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ తమో ప్రధానంగా అయ్యారు. బాగా తప్పకుండా ముందుకు వస్తారు. బాబా చెప్తున్నారు, ముందుకు వస్తారు. తాను ఎంతవరకు సేవ చేస్తున్నాను అని అన్నది కూడా తెలిసిపోతుంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు శరీరమును వదిలితే ఏ పదవిని పొందుతాము? ఇప్పుడు మీరు చదువుకుని బాగుపడుతున్నారు, కొందరు పాడైపోతారు కూడా. అప్పుడు వారి భాగ్యంలో లేదు అని అంటారు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. సాయిబాబా ఇంటి నుండి ఎవరో ఖాళీగా వెళ్ళకూడదు. ఇప్పుడు సాయి మీ సన్ముఖంగా ఉన్నారు. ఎవరికైనా మీ నుండి మాటలైనా వినిపించడం లేదు కదా. బాబా అంటారు, వారు కూడా తప్పకుండా ప్రజల్లోకి వస్తారు. దైవీ గుణాలను దారిలో తీసుకెళ్తాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, బాబా వద్ద ఏ విధంగా జ్ఞానం ఉందో అలాగే మీ బుద్ధిలోనూ ఉంది. బాబా జ్ఞాన సాగరుడు. ఈ చరిత్ర మరియు భూగోళం ఎలా పునరావృతమవుతుందో వారు తెలియచేస్తారు. బాబా అంటారు, టీచర్లు కూడా విద్యార్థుల చదువు ద్వారా వారికి ఎన్ని మార్కులతో పాస్ అవుతారో తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరూ తాము స్వయాన్ని తెలుసుకోగలరు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి కదా. దైవీ గుణాలతో పరిపక్వంగా ఉంటే పాస్ అవ్వలేరు. ఈరోజు పరిపక్వగా అవ్వనున్నారు. బాబా అంటారు, రేపు పక్కాగా అవ్వలేరు కదా. బాబా చెప్తున్నారు, పక్కాగా అవ్వలేరు అని కూడా బాబా అంటారు. బాబా చెప్తున్నారు, త్వరగా ముందుకు వస్తూ ఉంటారు. మేము అక్కడక్కడ ఫెయిల్ అయి వస్తాము అని అయితే అన్నారు కదా. బాబా చెప్తున్నారు కదా, ఎందుకంటే ఫెయిల్ అయ్యేవారు మాకన్నా చురుకుగా ఉన్నారు అని వారు స్వయం కూడా అనుభవం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, నేర్చుకుని కదా స్వయం కూడా తప్పకుండా అనుభవం చేసుకుంటారు. నేర్చుకుని తాము స్వయం చురుకైన వారిగా అవ్వవచ్చు. దేహాభిమానం ఉన్నట్లయితే నేర్చుకోగలరు. బాబా అంటారు, నేను ఆత్మను పక్కాగా ఆత్మకు కదా పక్కా చేసుకోండి. బాబా స్మృతిని కలిగించండి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి, మళ్ళీ దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను అని మీ నడవడికను మీరు ప్రశ్నించుకోండి అని చెప్తారు. మీరు ఇప్పుడు సృష్టి ఆది మధ్యాంతరాలను తెలుసుకున్నారు. బాబా అంటారు, ఈ రాజయోగం జ్ఞానము నుండి తప్ప, తండ్రి నుండి తప్ప ఇంకెవరూ నేర్పించలేరు. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మళ్ళీ బాబా చెప్తున్నారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మా కులపు బ్రాహ్మణులు ఎంతమంది అని పిల్లలు అడుగుతారు. వారు కదా వారు వస్తూ ఉంటారు. బాబా అంటారు, కొత్త వారు కూడా ఆత్మీయ పిల్లలకు బాబా అంటారు, ఎందుకంటే
కొత్త వారు కూడా వెలువడుతూ ఉంటారు. అది పూర్తిగా ఎలా తెలుసుకోగలరు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, మీ నడవడికను దివ్యంగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలు ధారణ చేసి సర్వుల కళ్యాణము మరియు స్వకళ్యాణము మరియు సర్వుల కళ్యాణము చేయాలి. అందరికీ సుఖమునివ్వాలి. సెకండ్ పాయింట్, సతో ప్రధానులుగా అయ్యేందుకు బుద్ధిని ఒక్క తండ్రితోనే జోడించాలి. బుద్ధిని భ్రమింప చెయ్యకూడదు అని చెప్తున్నారు. బాబా సమానంగా శిక్షకునిగా అయ్యి అందరికీ స్వచ్ఛమైన దారిని తెలియచేయాలి. బాబా చెప్తున్నారు, అందరికీ ఏం చేయాలి? స్వచ్ఛమైన దారిని చూపించాలి. వరదానము, నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే పరిస్థా భవ. బాబా ఏమంటున్నారు కదా, బాబా ఏం చెప్తున్నారు ఈరోజు పిల్లలకి ప్రశ్న? ఎందుకంటే వరదానం బాబా ఏం చెప్తున్నారు చెప్పండి మరి. నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలు అనుభవం చేయించేవారే ఎవరు? పరిస్థాలు అని చెప్తున్నారు బాబా. కదా, బాబా అంటారు నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలు వ్యాపించే పరిస్థాలుగా అవ్వండి. చాలా ఎక్కువ విలువైన మచ్చలేని వజ్రమును లైటు ఎదురుగా ఉంచినట్లయితే భిన్న భిన్న రంగులు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైతే మీరు పరిస్థారూపులుగా అవుతారో అప్పుడు నడుస్తూ తిరుగుతూ మీ ద్వారా శక్తిశాలి కిరణాలు అనుభూతి కలుగుతుంది. బాబా అంటారు, మీ ద్వారా కొందరికి సహన శక్తి అనుభవం అవుతుంది, కొందరికి నిర్ణయ శక్తి అనుభవం అవుతుంది, ఇంకొందరికి ఇంకొకటి అనుభవం అవుతుంది, శక్తి అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు స్లోగన్ను, ఎవరి ప్రతి కర్మ సర్వులకు ప్రేరణను ఇచ్చేదిగా ఉంటుందో వారే ప్రత్యక్ష ప్రమాణము. ఏంటి స్లోగన్ను? ఎవరి ప్రతి కర్మ సర్వులకు ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందో వారే ప్రత్యక్ష ప్రమాణము అని చెప్తున్నారు బాబా. అచ్చా, జనవరి 2024 అవ్యక్త మాసం కొరకు విశేష పురుషార్థానికి చెందిన పాయింట్లు. జనవరి మాసంలో విశేషంగా సైలెన్స్ అనుభూతి చేసుకునేందుకు మరియు బ్రహ్మబాబా సమానంగా డబల్ లైట్ పరిస్థాగా అయ్యేందుకు పురుషార్థానికి చెందిన పాయింట్లను మురళీ తర్వాత పంపిస్తాం. ఇవే పాయింట్లు జనవరి మాసంలో పత్ర పుష్పంలో కూడా మారుతూ ఉంటాయి. బాబా అంటారు, దయచేసి బ్రహ్మవస్తులందరూ వీటి అనుసారంగా అటెన్షన్ పెట్టి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చుని తక్కువలో తక్కువ 10 నిమిషాలు అవ్యక్త సైలెన్స్ అనుసారంగా అటెన్షన్ పెట్టి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చుని తక్కువలో తక్కువ 10 నిమిషాలు అవ్యక్త సైలెన్స్ ద్వారా సూచనల ద్వారా కార్యమును చూస్తూ తమ సేవా స్థానాలను సూక్ష్మవారిగా తయారు చేయాలి. బాబా అంటారు, మధ్య మధ్యలో పరస్పరం కలుసుకుని ఈ పాయింట్లపై
కదా బాబా చెప్తున్నారు, ఈ పాయింట్లపై లోతైన ఆత్మిక సంభాషణ చేసుకుంటూ అనుభవం అవ్వాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ డబల్ లైట్ స్థితి మరియు డబల్ లైట్లోని కదా బాబా చెప్తున్న స్థితి, సైలెన్స్లోని లోతైన అనుభూతి మనందరినీ పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా తయారు చేస్తుంది. బాబా చెప్తున్నారు 1వ పాయింట్, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితిని అనుభవం చేసుకోండి. ఇవాళ బాబా ఏంటి కదా పిల్లలకి చెప్తున్నారు, స్లో కదా, అవ్యక్త సైలెన్స్ స్థితి ద్వారా ఏం చేయండి కదా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితిని ఏం చేయాలి, అనుభవం చేసుకోవాలి. సంగమ యుగంలో విశేష సైలెన్స్ శక్తికి బాబా చెప్తున్నారు, విశేష శక్తి సైలెన్స్ శక్తిలోనే ఉండడం ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్వతహాగా తయారవుతుంది. ఈ స్థితిలో ఎటువంటి కార్యభారము ఉండదు. ఇందుకొరకు కర్మ చేస్తూ మధ్యలో నిరాకారి మరియు స్వరూపపు డ్రిల్లును చేయండి. బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబాను సాకారంలో చూపారు కదా, వారు సదా డబల్ లైట్గా ఉండేవారు. సైలెన్స్ స్థితి ద్వారా ప్రత్యక్ష కాలంలో కదా బాబా చెప్తున్నారు, ప్రత్యక్ష కాలంలో ప్రత్యక్షత యొక్క జెండా కదా బాబా చెప్తున్నారు, వారు సదా డబల్ లైట్గా ఉండేవారు. సైలెన్స్ స్థితి ద్వారా క్షణంలో పిల్లలను దృష్టి ద్వారా సంతృప్తులుగా ప్రసన్నులుగా చేశారు. ఇది ఇలా తండ్రిని అనుసరించినట్లయితే సహజంగానే అలా అయిపోతారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను నేను అవ్యక్త పరిస్థ స్వరూపాత్మను అనుకోండి. నేను అవ్యక్త పరిస్థ స్వరూపాత్మను. అచ్చా. ఓం శాంతి.